స్ట్రోక్ బాల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ స్ట్రోక్ బాల్ అసోసియేషన్ సమక్షంలో షాద్ నగర్ వేదికగా 15వ నేషనల్ స్ట్రోక్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలను నిర్వహిస్తున్నారు. గేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి అనేది మనం అడిగి క్లియర్గా తెలుసుకుందాం. మన ముందు వెంకటేష్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి వెంకటేష్ గారు, గేమ్ గురించి. ఈ చౌక్ బాల్ అనే గేము ఇది ఫారెన్లో స్విట్జర్లాండ్లో పుట్టిన గేము. అక్కడ నుంచి మెల్లమెల్లగా మన దేశంలో గత ఒక 25 సంవత్సరాల నుంచి ఇండియాలో ఆడడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా మన షాద్ నగర్లో 15వ జూనియర్ నేషనల్ చౌక్ బాల్ ఛాంపియన్షిప్ ఇక్కడ జరగడం జరుగుతుంది. ఇప్పుడు 23 నుంచి 25 వరకు జాతీయ స్థాయి పోటీలు జరుగుతున్నాయి. దాదాపు 19 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు ఇక్కడ పాల్గొంటున్నారు, బాలికలు. అసలు గేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్, ఈ గేమ్ సేమ్ లైక్ మన హ్యాండ్బాల్ గేమ్ లాగా ఉంటుంది. సేమ్ 7 ప్లేయర్స్ ఆడతారు ఇక్కడ. ఈ గేమ్ ఇంకా కొంచెం హ్యాండ్బాల్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే హ్యాండ్బాల్లో మనం బ్లాకింగ్ చేయడం అయినా అటాకింగ్ చేయడం అసలు ఉంటాయి. ఈ గేమ్లో ఏముందంటే బాల్ సపోజ్ మన టీం దగ్గర ఉంటే బాల్ మన దగ్గరనే ఉంటుంది. ఆపోజిట్ టీం వాళ్ళు వచ్చి మధ్యలో గుంజడం అయినా దొబ్బడం అసలు ఉంటాయి. ఏదైతే బాస్కెట్ బాల్లో హ్యాండ్బాల్లో అట్లా పుషింగ్ అవన్నీ ఉంటాయి. ఈ గేమ్లో ఏం ఉండదు. బాల్ మన దగ్గర ఉంటే మన దగ్గరనే ఉంటుంది. మనం కొడితే ఆపోనెంట్ టీం వాళ్ళు బాల్ పట్టాలి. ఒకవేళ వాళ్ళు పట్టకుంటే పాయింట్ మనకు వస్తుంది. లేదు వాళ్ళు బాల్ పట్టుకున్నారు, బాల్ కొడతారు, మనం బాల్ పట్టాలి. ఎప్పుడైతే బాల్ మిస్ అవుతుందో అప్పుడే పాయింట్ కన్వర్ట్ అవుతుంది టీంకి.